హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఈ ఇల్లు గుర్తుపెట్టారా? మేము ఇంతకుముందు ఉన్న ఇల్లు. నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నటువంటి ఇల్లు. నాకు చాలా ఫేవరెట్ ఇల్లు. అంటే ఏదైనా సరే మనం ఫస్ట్ సొంతంగా ఏదైనా ఇల్లు తీసుకుంటే అది గుర్తుండిపోతుంది. ప్లస్ అదే దాంట్లో మనకు ఎక్కువ మెమరీస్ ఉంటాయంట కదా. సో నాకు ఇంటితో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అయితే ఈ వీడియో ముందే చెప్తున్నానండి, ఇది మెయిన్గా నా పర్పస్ కోసము, అందరు చూడాలని. తర్వాత దీని విజిబిలిటీ అనేటువంటి చేంజ్ చేసుకుంటాను, ప్రైవేట్లో పెట్టుకుంటాను. ఇది నా పిల్లలు ఫ్యూచర్లో చూసినా కూడా వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఒక 1 or 2 daysలో మళ్ళీ ప్రైవేట్లో వెళ్ళిపోతుంది వీడియో. సో ఇక్కడికి మేము 2020 June 12th అయితే వచ్చామండి. మా గృహప్రవేశం ఆ రోజు జరిగింది. అప్పుడు మా బుడ్డిగాడు వీడు 5 months అనమాట. అప్పుడు మా చిన్న పాప ఇంత చిన్న పాప వేసుకొని ఇంకా అంత చిన్న పాప వేసుకొని ఇక్కడ దగ్గర వచ్చాము. అప్పుడు లాక్డౌన్ అనమాట. అప్పుడు మా పెద్ద పాపకి 2 years, మా చిన్న పాపకి ఒక నిమిషం స్టాప్ చేయడం. ఇది ఇప్పుడు వీడియో తీస్తుంది కదా నా గుడ్డి పాప, నా పెద్ద పాప. ఈమెకు అప్పుడు 2 years అండి, చిన్న పాప. సో ఇద్దరు చిన్న పిల్లలతో అయితే నేను ఇక్కడికైతే వచ్చాను. అంటే మేమందరం వచ్చాము. అప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల అసలు ఇంకా గృహప్రవేశం అవన్నీ అంతేమీ అంటే ఎక్కువ చేసుకోలేదు. గ్రాండ్గా ఏదో సింపుల్గా చేసేస్తున్నాము. ఇంకా అప్పుడు June 12th మేము ఇక్కడికి వచ్చాము. అంతా మేము అత్తాపూర్లో ఉండేవాళ్ళం అనమాట. అత్తాపూర్లో ఉండేవాళ్ళం అప్పుడు. ఇంకా అప్పుడు మా హస్బెండ్ 2 choices చెప్పారనమాట నాకు. ఆన్ చేసినావి 2 choices చెప్పారు. ఒకటేమో అక్కడే 2 months ఉందాము, ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకున్నాం. అంటే వుడ్ వర్క్ జరుగుతుంది కాకపోతే లేట్ అనమాట. అంటే ఫాస్ట్గా చేయకుండా మరి ఎందుకు అట్లా ఏమో 3 days ఒకసారి వాళ్ళు కూడా చెకప్స్ కోసం అట్లా వెళ్తున్నారని చెప్పేసి 2-3 months పైన పడుతుంది వుడ్ వర్క్ ఇదని అప్పుడు మాకు చెప్పారు. కానీ ఆ 2-3 months పిల్లల్ని అత్తాపూర్లో చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. బీకే అని చెప్పారు కదా. సో అట్లా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ మాకు సరిపోయేది కాదు ప్లేస్. అంతట్టు అక్కడ ఏమంటారు పురుగులు వచ్చాయన్నమాట. బాత్రూమ్ కింద దర్వాజా అక్కడ నుంచి చిన్న చిన్న పురుగులు, బొంత పురుగులా వచ్చేది. ఇంకా అప్పుడు చిన్న వేడి వేసుకొని ఇంకా ఎందుకని బెడ్ వచ్చినా చెప్పండి, కిందనే వదిలేస్తాం కదా, రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వుడ్ వర్క్లో అవన్నీ కష్టము పిల్లలతో అని చెప్పేసి ఇంకా అప్పుడే మా హస్బెండ్ చెప్పారు. మేమేమనుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళిన ఫ్లాట్ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 2 months ఉండేసి ఇక్కడ వుడ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా అప్పటికి కరోనా కేసెస్ ఎక్కువైపోవడం, మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు రావడం, మళ్ళీ ఇద్దరు చిన్న పిల్లలు, మాలో ఎవరికి అటాక్ అయినా చిన్న పిల్లలు చూసుకోవడం కష్టమైపోతుంది అని చెప్పేసి వుడ్ వర్క్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఇట్లనే దిగిపోయాం. చాలా మందికి మేము ఎందుకు వుడ్ వర్క్ చేయించుకునేది ఇంట్లో అని చెప్పేసి పెద్ద డౌట్ ఉంది. సో ఇదేనండి అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉండేవి. ఇంకా ఈ ప్లేస్ అండి, ఇది మా హాల్. మీ అందరికీ తెలుసు, జరుగు. అయితే ఇది మా హాల్ కదా. సో ఇక్కడే 2 పరుపులు వేసుకొని ఇక్కడే పడుకునే వాళ్ళం అనమాట. మాకు గృహప్రవేశం అయిపోయిన 3rd day మా చిన్న పాపకి అన్నప్రాసన. నేను వీడియో మొత్తంలో అక్కడక్కడ క్లిప్స్ అయితే, అది క్లిప్స్ కాదు, ఈ ఇంట్లో ఉన్నప్పటికీ అవన్నీ ఎక్స్పీరియన్స్ ఫొటోస్ అయితే నేను పెడతానండి. అక్కడక్కడ పెడతాను. ఇక్కడే గృహప్రవేశం చేసుకొని ఇక్కడ మా చిన్న పాపకి అన్నప్రాసన అయింది. ఆ ఫొటోస్ కూడా పెడతాను. సేమ్ ఇదే ప్లేస్. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయితే కొత్త ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. సో వెకేట్ చేసిన తర్వాతనే ఇంకా వీడియో చేయాల్సి వస్తుంది. సో చాలా అంటే చాలా మెమరీస్ అండి ఇక్కడ. ఇంకా ఈ ప్లేస్లోనే ఇక్కడ ఎక్కడికి వెళ్తాం అంటే మీరు చూపి ఇక్కడే 2 beds వేసుకుని కిందనే పడుకునే వాళ్ళం అనమాట. అప్పుడు బెడ్ మీద పాప కింద పడిపోతుందేమో అని చెప్పేసి ఇంక ఇక్కడే పడుకునే వాళ్ళము. ఇంకా ఈ ప్లేస్ అండి, ఈ గోడకు నా అసలు ఎన్ని మెమరీస్ ఉన్నాయో. ఇక్కడే ఇలా కూర్చొని ఇక్కడ చిన్న పాపని చివరికి పడుకోబెట్టేదాన్ని. ఇక్కడ దేవుడు ఉంది కదా అని చెప్పేసి చిన్న పాపని చివరికి పడుకోబెట్టుకున్నాను. మధ్య ఇద్దరు పిల్లలు పడుకోబెడితే ఎందుకు చూపిస్తున్నాం ఇక్కడ దాకా ప్లేస్ అట్లనే ఉంది. సో ఇద్దరు పిల్లలు మధ్యలో పడుకోబెట్టి చిన్న పాప మీద ఎక్కడ పెద్ద పాప కాలేస్తుందేమో అని చెప్పేసి చివరికి పడుకోబెట్టేసి ఇట్లా ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని చదివించుకునే అని పడుకోబెట్టుకునేదాన్ని. ఒళ్ళోనే పడుకోబెట్టుకుని ఇక్కడ రాసుకునేదాన్ని. అప్పుడు NCERTs తెచ్చుకున్నాను. అప్పుడు 2020 6 years బ్యాక్ వచ్చి ఇంక ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాపను పడుకోబెట్టుకుని ఇట్లా రాసుకునేదాన్ని. చాలామంది అనేవాళ్ళు అసలు మీకు ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా రాలేదు అంటే అవన్నీ మీకు అర్థమవుతాయి. ఆ టైంలో అసలు ఎలాంటి టైంలో స్టార్ట్ చేశానో నేను ప్రిపరేషన్ అనేటువంటి చూడండి. సో కరెక్ట్ సపోర్ట్ లేకపోవడం, హెల్త్ ఇష్యూస్, ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేయడము, ప్లస్ చదువుకోవడం, అటు ఇటు ఉండడం వల్ల నేను అసలు చదువుకునేటందుకు హెల్త్ అనేది సరిపోలేదు అనమాట. సెట్ అవ్వలేదు. హెల్త్ చాలా కోల్పోయాను నేను. అలాంటి టైంలో చదువుకున్నాం అనుకుంటే ఎక్కదు కదా. సో ఈ ప్లేస్కి నేను చాలా తెలుసు అనమాట. ఒక 2 years ఇక్కడే పడుకున్నాను. ఇక్కడ పడుకునే అన్ని రోజులు ఇక్కడ మా పిల్లల్ని పడుకోబెట్టి ఇక్కడ మంచం అడ్డు పెట్టి ఇట్లా వీళ్ళెవ్వరు కిందికి రాకుండా, అంటే పిల్లలు కిందికి రాకుండా ఇట్లా మొత్తం సెటప్ చేసి ఇంకా నేనైతే వంట చేసుకునేదాన్ని. ఇంకా మీకు తెలుసు ఇక్కడ మా పుణ్యాలో ఉంటుంది, ఇక్కడ టీవీ ఉంటుంది, ఇక్కడ మంచం, ఇక్కడ సోఫా మీకు తెలుసు
గోడలు ప్రతి ఒక్క గోడ మీద మా పిల్లల రాతలు ఉంటాయి అనమాట. అవన్నీ పెయింట్ వేసిన తర్వాత పెయింట్ వేసే ముందు కూడా నేను ఒక వీడియో తీసుకున్నాను, నేను గుర్తుంటుందని చెప్పేసి. ఎంత ఘోరంగా గీకేశారంటే మా పిల్లలు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా చిన్నబాబు ఫస్ట్ బర్త్డే అయింది. మా చిన్నబాబు ఫస్ట్ బర్త్డేకి ఇక్కడ అవన్నీ పెట్టేసి చిన్నగా డెకరేషన్ లాగా చేసుకొని హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పెట్టాము. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా స్టిక్కర్స్, హ్యాపీ బర్త్డే అని అప్పుడు ఇక్కడ ఒకటి పెట్టాము. అది 6 years వరకు అట్లనే ఉంచాము. ఇంకా సంవత్సరంలో 2 బర్త్డేలు వస్తాయి కదా పిల్లలు డైరీ అని చెప్పేసి అసలు అది నాకు తీయడానికి కూడా మనసు లేదు అనమాట. ఏంటో ఏదో నాకు పిలుస్తున్నట్టున్నది. ఇంకా ఇక్కడ వేస్తానని డైనింగ్ ఏరియా లాస్ట్ సమయం ఏ సంబంధం ఇక్కడ పిల్లల్ని డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరిని నేను ఇక్కడ కూర్చొని అడుగుతుంది కదా మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి పులావా, ఇంకా వెజ్ మోమోస్, పిజ్జాలని ఏమేమో చేశాను, సేమియా అని ఏమేమో చేశాను కదా ఇక్కడ. ఇంకా ఒక్కొక్క ప్లేస్ చూపించాలి. ఇక ఈ ప్లేస్ నేను ఎప్పుడు ఇక్కడే కూర్చొని చదువుకునేదాన్ని. చాలా వరకు నేను వీడియోస్ చూస్తున్నాను. ఇదే ప్లేస్ అనమాట. ఇక్కడే అక్కడ సోఫా ఉండేది, అటు సైడ్ ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్. ఇక్కడ సోఫా ఉండేది, ఇక్కడే కూర్చొని చాలా వరకు నా వీడియోస్ అన్ని ఇక్కడే కూర్చొని ఉండేది. చైర్ వేసుకునేదాన్ని కదా. ఇక్కడ నేను చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు కింద కూర్చొని ఇక్కడ చదువుకునేదాన్ని, పిల్లల్ని ఇట్లా పడుకోబెట్టుకొని. ఇంకా వీళ్ళు కొంచెం పెద్దగా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్టడీ చైర్ ఒకటి తెచ్చుకొని ఇక్కడే కూర్చొని చదువుకునేదాన్ని. ఈ ఏరియా మొత్తము ఏమంటారు, ఈ ఏరియా మొత్తానికి తెలుసు నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నా లైఫ్లో అనేది. ఇంకా మా క్లాస్ కూడా ఎంత ఇష్టమో స్టార్టింగ్లో వచ్చినప్పుడు క్లాస్ కూడా చూస్తే ఎంత హ్యాపీ అనిపించారు. ఈ కిచెన్ నా ఫేవరెట్ కిచెన్, అసలు నాకు ఎంత ఇష్టం. అసలు ఓపెన్ కిచెన్ మాది. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది నా స్ట్రగుల్స్ ఎంతలా ఉండేమో. కేవలం ఈ ప్లేస్లోనే నా కిచెన్ అంత ఉండేది. చాలా అసలు ఇక్కడ ఏం షెల్ఫ్స్ లేవు కాబట్టి ఏదో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఈ యూనిట్ని 2 ముక్కలు చేసేసి ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క పెట్టుకుని ఇలా అడ్జస్ట్ చేసుకునేదాన్ని అనమాట. చాలా ఫేస్ చేశాను ఈ కిచెన్ తోటి. అయినప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం. ఓపెన్ కిచెన్, ఇంత ఓపెన్ కిచెన్. ఇక్కడ ఎప్పుడు ఒక 2 చైర్లు ఉండేవి. ఇక్కడ కూడా కూర్చొని చదువుకునేదాన్ని. మీరు చూస్తుంటే ఇక్కడ ఎప్పుడు చైర్స్ ఉన్నాయి కదా, చైర్లో కూర్చొని మార్నింగ్ టీ వేసుకొని ఇక్కడ కూర్చొని తాగేదాన్ని అనమాట. ఈ డోర్ ఓపెన్ చేసుకుని. ఇంకా దేవుడు ఉండండి, మీకు చాలా వరకు నా పూజలన్నీ మీరు ఇక్కడ చూసుంటారు. అసలు మీకు తెలుసు కదా నేను 6 సంవత్సరాలలో ఎన్ని పూజలు చేసుకున్నాను ఇక్కడ అనేది, ఎన్ని పండుగలు చేసుకున్నా ఇక్కడ అని. ఇక్కడ ఫోటోలు ఇస్తున్నాం, రాసుకెళ్దాము. ఇది ఈ ఏరియా గురించి చెప్పాలి. ఇక్కడ కొన్ని మరకలు ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఒక 3 పేపర్స్ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. మీకు గుర్తుందో లేదో, అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మొత్తం రాజ్యాంగం మొత్తాన్ని షార్ట్కట్గా రాసుకున్నాను. ఇంకా ఫండమెంటల్ రైట్స్, డిబిఎస్పి, ఇంకా చాలా అన్ని పాలిటిక్స్ సంబంధించినవి అన్నీ ఇక్కడ షార్ట్కట్స్ రాసుకొని ఇవన్నీ ఇట్లా పేస్ట్ చేసుకున్నాను. చాలామంది అడిగారు మీ కిచెన్లో మీరు ఏం పెట్టుకున్నారు ఇక్కడ, ఈ పేపర్స్ చూపించండి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చాలా చూసుంటారు కదా. ఈ సింక్ కూడా నా ఏమంటారు నా బాధ, ఇవన్నీ తెలుసు. ఇంకా ఒకసారి బాల్కనీ కూడా చూపిస్తా. అసలైతే మా బాల్కనీ చాలా వైడ్ బాల్కనీ. ఇంత పెద్ద అంటే బాల్కనీ అంటే వాష్ ఏరియా. కొంచెం అక్కడికి వెళ్ళాము, అక్కడ నిల్చో, నువ్వు అంతా చూపించాల్సిన అవసరం అక్కడ నిల్చో. ఇదంతా బాల్కనీ మీకు వాష్ ఏరియా ఇదంతా మీకు తెలుసు కదా. ఇదంతా నా మనీ ప్లాంట్ తోటి నిండిపోయి ఉండేది. చాలామంది అడిగేవాళ్ళు. 6 సంవత్సరాలుగా నేను చాలా పెద్ద మనీ ప్లాంట్ అయితే గ్రో చేసుకున్నాను. ఇంకా అది వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాను. బాగా వేసింది, ఇక్కడ పెడితే ఉండదు అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిపోయాను. నేను అక్కడ పెట్టేశాను, ఇప్పుడు ఉంటున్న ఇంట్లో పెట్టేశాను. అయితే ఇక్కడ మేము వాషింగ్ మిషన్ పెట్టుకునే వాళ్ళం కదా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్లో అంతేం ప్రాబ్లం ఉండేది కాదు. ఇక్కడ చాప్ వేసుకొని కూర్చొని నా పిల్లలకి ట్యూషన్ చెప్పుకునేదాన్ని. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నా చిన్న పాపకి 1 year, ఇంకా అప్పటికి ఫస్ట్ బర్త్డే కాలేదు. అప్పుడు పెద్ద పాపకి మెల్లగా ABCDలు అప్పుడు అక్షరాభ్యాసం చేయించేసి ఇక్కడే అక్షరాభ్యాసం చేయించుకొని ఇంట్లోనే నా పిల్లలకి ABCDలు ఇక్కడ చాప్ వేసుకొని కూర్చొని రాయించుకునే అంటే రాపించేదాన్ని హోంవర్క్. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే చాప్ వేసుకొని కూర్చొని హోంవర్క్స్ చేయించేదాన్ని. ఇంకా మేము స్టార్టింగ్లో ఇది కూడా చెప్పాలి. మేము స్టార్టింగ్లో ఏమైందంటే అన్ని నాన్ వెజ్లు బాగా తిన్నాము, బాగా వండుకొని తిన్నాము. అప్పుడు బయట నుంచి తెచ్చుకునేది లేదు కదా. సో వండుకొని తిని ఇక్కడే చాపేసుకొని కూర్చొని అన్ని రకాల ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడే కూర్చొని తిన్నాము మేము 9 ఇంకా ఇక్కడ మంచం కూడా వేసుకొని పడుకున్న రోజులు ఉన్నాయి. ఇక్కడ పిల్లలిద్దరు ఫ్రెష్ ఎయిర్ దాకాలి ఇక్కడ మంచం వేసుకుని చిన్న దివాన్ కార్డు ఉండేది. ఆ దివాన్ కార్డు వేసుకొని పడుకున్నాము. ఇక్కడ కూడా మేము మా పిల్లలకి ఇది ఉంది కదండి, మా పిల్లలకి ఇక్కడ వేసి కూర్చోబెట్టామన్నమాట. ఉయ్యాలలో వేసి కూర్చోబెట్టాము. నిజంగా ఒక్కసారిగా నాకు మళ్ళీ ఇంకొక చిన్న విషయం కూడా, నేను గుర్తుందా మా స్విచ్ బోర్డ్స్ అన్నిటికీ
నేను ఇక్కడ కృష్ణుడికి పెట్టాను బొమ్మ అని చెప్పేసి చెప్పాను. కృష్ణుడి కొన్ని పిట్టలు అవి పెట్టాను. అది ఇంకా పోలేదండి, మరక అట్లా అతుక్కుపోయింది. సో ప్రతి ఒక్క స్విచ్ బోర్డుకి అయితే నేను దేవుని అయితే పెట్టాను. ఇంకా కొన్ని అలాగనే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది మరి ఇక్కడ ఒక కృష్ణుడు, అక్కడ ఒక కృష్ణుడు, ఇంకా ఇక్కడ ఒక కృష్ణుడు, అక్కడ ఒక కృష్ణుడు. ఇది మా బెడ్రూమ్ ఇప్పుడు ఎంత కొత్త ఉందో అసలు నాకు ఎంత ఇష్టం. అసలు ఈ ప్లేస్లో ఈ నలుగురు ఇద్దరు పిల్లలు వేసుకొని నా చిన్నప్పుడు 2 years దాటిన తర్వాత ఇక్కడ వచ్చి పడుకోవడం స్టార్ట్ చేసాం. బెడ్ మీద పడుకోవడం, అప్పటి వరకు కిందనే పడుతున్నారు అనమాట. ఎక్కడ పాప కింద పడుతుందేమో అని చెప్పేసి, ఎందుకంటే ఒకసారి బెడ్ మీద పడుకున్నప్పుడు పాప డోలి కింద పడ్డది. సో అప్పటి నుంచి ఇంకా మేము డే చేయలేదని చెప్పేసి కిందనే పడుకున్నాము, కొంచెం పెద్ద వచ్చేవారికి అని చెప్పేసి. ఇక్కడ మా డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు ఇక్కడ వరకు బెడ్ వచ్చేది. ఈ చిన్న గ్యాప్లో చేయలేదు, మన స్టడీ చేసుకొని కూర్చొని చదువుకునేదాన్ని. ఇక్కడ కొంచెంసేపు చదువుకునేదాన్ని, పిల్లలకు అన్నం తినిపించేంతసేపు మా అమ్మ. మళ్ళీ తర్వాత ఇంకా మొత్తం హాల్లోనే చదువుకునేదాన్ని అనమాట. మొత్తం అంటే పిల్లల్ని పడుకోబెట్టేసి ఇక్కడ చదువుకొని పిల్లల్ని పడుకోబెట్టుకొని గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు ఇంకా అక్కడ కూర్చొని చదువుకునేదాన్ని. ఇక్కడ చాలా వీడియోస్ చేశాను, మీకు గుర్తున్నట్లయితే. ఇక్కడ నార్మల్ వీడియోస్ కానీ అలాంటివన్నీ ఇక్కడే కూర్చొని చేశాను. నా గ్రూప్ 1 రిజల్ట్ కూడా ఇక్కడే గోడ కూర్చొని గ్రూప్ 1 రిజల్ట్ ఏమైంది అని చెప్పేసి ఇక్కడే గోడ కూర్చొని చెప్పాను. అలానే గ్రూప్ 2 బుక్ లిస్ట్ వీడియో కూడా నేను ఇట్లా కూర్చొని చెప్పాను. వాచ్ వీడియో. ఇంకా ఈ రూమ్కి వస్తే ఈ రూమ్ మొత్తం కంప్లీట్గా నా బుక్స్ తోటే వెళ్ళిపోయి ఉండేది. ఇదంతా ఇప్పుడన్నా ఇది ఉంది, ఇప్పుడు ఇంటికి ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇక్కడ బుక్స్ పెట్టుకున్నా. ఇప్పుడు అక్కడైతే మాకు ఏం లేదండి, ఇక్కడ పెట్టుకునేది లేదన్నమాట, ఇక్కడ వరకే ఉన్నది. సో బుక్స్ పెట్టుకోవడానికి రావట్లేదు అక్కడ. ఇంకా కంప్లీట్ ఈ షెల్ఫ్స్ అన్ని బుక్స్ ఉండేవి, నాకు మొత్తం బుక్స్ ఉండేవి. గ్రూప్ 1 UPSC అన్నీ ఉండేవి. ఇంకా ఇక్కడ కూడా నేను చాలా చదువుకున్న వీడియోస్ నేను మీకు చూపించాను. చాలామంది అక్కడ హాల్లో నేను మాట్లాడుతున్నారు. చాలామంది ఇట్లా మీకు అసలు ఎందుకు గ్రూప్ 1 కావచ్చు, ఏది గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీరు ఏది ప్రిపేర్ అయినా కూడా మీకు ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. సో నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశానండి. నా చిన్న పాపకు సిక్స్త్ మంత్ పడ్డ తర్వాత నుంచి నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో అప్పటి వరకు లైఫ్ వేరు, అప్పటి తర్వాత లైఫ్ వేరు. ఇద్దరు పిల్లలు వచ్చాక 2 పెద్ద ఆపరేషన్ చేయాక హౌస్ వైఫ్ చదువుకోవాలి అని అంటే ఖచ్చితంగా సపోర్ట్ అనేటువంటి ఉండాలి. నాకు అసలు సపోర్ట్ అనేటువంటిది లేదన్నమాట. ఎక్స్ట్రా చాలామంది వినండి ఇట్లా ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఎందుకు వచ్చి ఉంటారు చెప్పండి, మనతో పాటు ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. సో నేను ఒక్కదాంట్లో కూర్చొని ఇవన్నీ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటూ చదువుకోవాలి అంటే టైం సరిపోయేది కాదు. అంటే ఏమంటారు, హెల్త్ అనేటువంటి కంప్లీట్గా కోల్పోయాను అనమాట. నేను పిల్లలు ఇద్దరు చిన్నప్పుడు ఆ టైంలో నేను అసలు చదవకుండా ఉంటుంటే మేబీ నా హెల్త్ ఇప్పుడు మంచిగా ఉండేదేమో. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, మా చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా కూర్చొని చదివి కంప్లీట్ బ్యాక్ పెయిన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకున్నానండి నేను. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చదువుకోలేకపోయాను అనమాట. అయినప్పటికీ కూడా నా 100% నేను ఎఫర్ట్స్ పెట్టాను ప్రతి ఎగ్జామ్కి. కాకపోతే అన్నీ కూడా కుదరాలి అని అంటారు కదా. సో లక్ కూడా కలిసి ఉండాలి. ఏదైనా సరే ఎంత హార్డ్ వర్క్ చేసినా 1% లక్ లేకపోతే కూడా మనం ఏది అచీవ్ చేయలేము అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు నాకు ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. సో ఏది లేకపోయినా సరే వీళ్ళని చూసుకుంటూ మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయ్యానండి. ఈ ఇంట్లో నాకు చాలా నేర్పించింది, చాలా మెమరీస్. ఈ ఇంట్లో ఉండడే నాకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇక్కడ కూర్చొని చూసుకున్నాను నేను. అసలు నా లిస్ట్లో నా పేరు ఉండడం ఇట్ వాస్ రియల్ షాక్ అనమాట. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు కూడా రిజల్ట్స్ ఇక్కడ ఇదే ప్లేస్లో కూర్చొని చూసుకున్నాను అనమాట. చూసుకున్నప్పుడు మార్క్స్ మంచిగా వచ్చినాయి. అప్పట్లో 360+ వస్తే మంచి మార్క్స్ అని చెప్పేసి అన్నారు. నాకు ఏదైనా 393 వచ్చినాయి కదా. సో ఇంకా నేను అనుకున్నాను ఖచ్చితంగా మనకి ఏదో ఒక సర్వీస్ వస్తుందని చెప్పేసి అనుకున్నాను. ఈ ఇల్లు నాకు చాలా మెమరీస్ ఇచ్చిందండి. నా కష్టం, నా బాధ అన్నీ తెలుసు. నా చిన్న పిల్లలు ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు పుట్టి పెరిగి స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఇద్దరు ఒక 2nd ఒక 4th క్లాస్కి అయితే వచ్చారండి. సో అందుకనే ఇంట్లో నాకు చాలా మెమరీ ఉందన్నమాట. అంటే పిల్లలు కొంత ఏజ్ వచ్చిన తర్వాత వేరే ఇంటికి వెళ్తే అది వేరు, కానీ చంటి బిడ్డను వేసుకుని నేను ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఆ బిడ్డ 2nd క్లాస్ చదువుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ అనమాట. ఇది అసలు నాకు అన్ని మెమరీస్ అనమాట. ఇంట్లో నా బిడ్డ పుట్టి అంబాడి నడక నేర్చుకొని నడుచుకుంటూ మాటలు నేర్చుకొని స్కూల్కి వెళ్తుంది కదా. సో ఈ ట్రాన్సాక్షన్ ఇదే ఇంట్లో జరిగింది అనమాట.
కూడా. సో ఏదైనా సరే జీవితం ఏంటి అనేది మీకు నేర్పించింది. నా బాధలు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను ఇక్కడ చాలా బాధలు పడ్డాను, చాలా సంతోషించాను కూడా. పిల్లలు కరెక్ట్గా నేర్చుకుంటున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ముద్దు ముద్దు మాటలతో అక్కడ ఎంత సంతోషించానో అంతే ఎక్కువ బాధ కూడా పడ్డాను. నేను చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేశాను. సో ఫైనల్లీ నాకు చాలా చాలా నేర్పించింది, చాలా చాలా ఇచ్చింది ఇల్లు. అందుకే చాలా ఇష్టం నాకు ఇల్లు అంటే. మరి వదిలేసి ఎందుకు వెళ్ళారు అంటే చెప్పాను కదండి, బయట ప్రపంచం లేదన్నమాట. బయట ప్రపంచం లేకుండా 6 సంవత్సరాలు బతికినాము. దానివల్ల పోయిన హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ని ఇప్పటికైనా కాపాడుకోకపోతే కష్టం కదా. ఇష్టం ఇల్లు అంటే, కానీ ఒకటి కావాలన్నప్పుడు ఒకటి ఒకటి కాదు. సో అందుకని దీన్ని గృహప్రవేశం ముందు రోజు కూడా కింద పడుకున్నాం మేము. అప్పుడు పడుకున్నప్పుడు కూడా అనుకున్నాను ఇంకా ఈ ఇంట్లో ఇక్కడే లాస్ట్ పడుకోవడం అని చెప్పేసి కూడా చాలా అనుకున్నాం మేము. చాలా మెమరీస్ ఉన్నాయి ఇంటికి. వన్స్ ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చారంటే ఈ వీడియో అనేది తీయడం కష్టమవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడే పని పెట్టుకొని వీడియో అయితే చేస్తున్నానండి. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ హౌస్లో. దీంతో అంటే మెయిన్ ఉద్దేశం వీడియో షేర్ చేయడానికి ఏంటంటే నా పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు ఈ వీడియోని. మెయిన్ నా పిల్లల కోసమే. ఈ ఇంటిని వదిలేటప్పుడు మా అమ్మ ఇన్ని పడ్డదా, ఈ బాధలు పడ్డదా అని చెప్పేసి మా పిల్లలకు తెలియాలి. ఇక్కడ ఏమేమి జరిగింది ఏంటి అనేది నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఈ ఒక్క వీడియో చూసినా నా పిల్లలకు అర్థమవుతుంది ఫ్యూచర్లో. అందుకని చెప్పేసి నేను క్లియర్గా వీడియో అయితే తీసి పెట్టుకుంటున్నాను. దిస్ ఇస్ ఫర్ మై సెల్ఫ్. ఓకేనా, బాయ్ అండి. ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.